టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. శ్రీమఠం పిఆర్డి ఐపీ నరసింహమూర్తి ఆయనకు స్వాగతం పలికారు. రిషబ్ శెట్టి గ్రామదేవత మంచాలమ్మ దేవిని, గురువు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పీఠాధిపతి ఆయనను శేష వస్త్రంతో ఆశీర్వదించారు. అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ముదిగుబ్బ పట్టణంలోని పాత ఊరిలో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి ఆలయానికి కొత్తగా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో రానున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం విడిది కేంద్రాలను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో వ్యవసాయ బోర్లకు సంబంధించిన కేబుల్ వైర్ల దొంగతనాలు రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 4 రైతులు 2 పంచాయతీ తాగునీటి బోర్లకు చెందిన సుమారు 250 మీటర్ల కేబుల్ వైరు చోరీకి గురైనట్లు సర్పంచ్ మౌలాలి తెలిపారు. దీంతో సాగులో ఉన్న పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొరసపాడు మండలం మేదర్లపేటలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన క్రిస్మస్ కేకును కట్ చేసి ప్రభు యేసుక్రీస్తు మార్గంలో నడవాలని, బైబిల్ తెలిపిన శాంతి కరుణ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. చీరాల పట్టణంలోని పెద్ద మసీదు సెంటర్ వద్ద తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని చీరాల ముస్లిం కమిటీ సభ్యులు మున్సిపాలిటీ చైర్మన్ మించాల సాంబశివరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. మసీదు పరిసర ప్రాంతంలో పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, మహిళలు అధికంగా రాకపోకలు సాగిస్తుండటంతో వాహనాల వేగ నియంత్రణ అవసరమని నాయకులు సయ్యద్ బాషా, షేక్ బాజీ షరీఫ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ ప్రతినిధులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఏలూరు ఉంగుటూరులోని మందలపరు శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే మస్సపట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిరుద్ర మహాయజ్ఞం యొక్క విశిష్టతను వారికి పండితులు వివరించారు. ఎమ్మెల్యే ధర్మరాజు, చైర్మన్ గన్నికి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాన్ని అందించారు. జగ్గైపేట కాకాని నగర్లో కైకలూరుకు చెందిన వరలక్ష్మి అనే యువతి తన ప్రియుడు బాలు సత్యదేవి ఇంటి ముందు ధర్నాకు దిగింది. దాదాపు 13 సంవత్సరాలుగా కలిసి చదువుకున్నామని, 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని యువతి తెలిపింది. గత కొంతకాలంగా యువకుడు తనను దూరం పెడుతున్నాడని, గతంలో తమ కుటుంబ సభ్యులు కూడా ఆమెను కోడలిగా అంగీకరించారని, ఇప్పుడు మాట మార్చి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. నరసన్నపేట మండల కేంద్రంలోని పల్లిపేట జంక్షన్ వద్ద ఒక కిరాణా షాప్ చోరీకి గురైంది. దుకాణం యజమాని భరాటం శ్రీరామ్మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పాటు సమీపంలోని పాన్ షాప్ లో కూడా చోరీ యత్నం జరిగినట్లు సమాచారం. ఎస్ఐ శేఖర్రావు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐనవిల్లి మండలంలో రబీ వరి సాగు 8700 ఎకరాల్లో జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారి శోభ తెలిపారు. రైతులు నారుమడులు వేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 20% నారుమడులు ఇప్పటికే వేశారు. రబీ సాగుపై రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. సాగునీటి కొరత లేకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నిడదవోలు మండలం సింగవరంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో 2025 జీరాంజీ బిల్లును వెనక్కి తీసుకోవాలని నిరసన చేపట్టారు. ఉపాధి హామీ చట్టాన్ని చిన్నాభిన్నం చేసే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేవీపీఎస్ నాయకులు జువాల రాంబాబు డిమాండ్ చేశారు. గ్రామీణ భారతదేశానికి మూల స్తంభమైన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీసిందని వారు ఆరోపించారు.